హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ న్యూస్ ఎపిసోడ్ 3. ఫ్రెండ్స్, మన ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అమెజాన్ నుంచి. జనరల్గా అమెజాన్లో మనకి గ్రాసరీస్ కోసం ఒక ప్రైమ్ నౌ అనే సెపరేట్ యాప్ డెడికేట్ అయి ఉండేది. కానీ ఈరోజు వచ్చిన టెక్ న్యూస్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే దీన్ని క్లోజ్ చేయబోతున్నారు. అండ్ మన మెయిన్ అమెజాన్ యాప్లోనే అమెజాన్ ఫ్రెష్గా దీన్ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ నుంచి. ఆన్సర్స్ అనే ఒక అమెరికన్ గ్లోబల్ ఇంజనీరింగ్ సిమ్యులేషన్ కంపెనీ వాళ్ళు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళతో కలిసి లో కాస్ట్ వెంటిలేటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అగ్రిమెంట్కి వచ్చారు. ఈ కరోనా రావడం వల్ల వెంటిలేటర్స్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ అయ్యాయి. సో వీళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు మే 2020 కల్లా మోర్ దెన్ 30,000 వెంటిలేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్తున్నట్టు తెలుస్తుంది. అసలు వెంటిలేటర్ అంటే ఏంటి అంటే, ఎవరైతే ఊపిరి పీల్చుకోలేకపోతున్నారో, రెస్పిరేటరీలో ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఈ వెంటిలేటర్ త్రూ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ కంపెనీ వాళ్ళు దీని ప్రోటోటైప్ని ఆల్రెడీ డెవలప్ చేశారు. దీన్ని ఆర్టిఫిషియల్ లంగ్స్ పైన ట్రయల్ రన్స్ చేస్తున్నారు. వెరీ ఫ్యూ డేస్లోనే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి మే కల్లా అందరికీ చేరువయ్యేలా చూస్తున్నారు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మళ్ళీ అమెజాన్ వాళ్ళ నుంచే. కరోనా కేసెస్, కోవిడ్-19 కేసెస్ రోజు రోజుకి పెరగడం కారణంగా అమెజాన్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ సేఫ్టీ కోసం ఆల్రెడీ స్కానింగ్స్ అండ్ టెంపరేచర్ స్కానర్స్ అట్ ద సేమ్ టైం ఫేస్ మాస్క్ ప్రొవైడ్ చేసి ప్రిమిటివ్ సెక్యూరిటీ స్టెప్స్ తీసుకున్నారు. కానీ వీళ్ళు ఈరోజు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి మోర్ దాన్ 75 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళు ఓన్గా వీళ్ళ కరోనా టెస్ట్ ల్యాబ్స్ని స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ అండ్ యాపిల్ వాళ్ళ గురించి. కోవిడ్-19 ట్రాకింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి 2 జైంట్ కంపెనీస్ కలిసి వర్క్ చేయబోతున్నాయి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, బ్లూటూత్ సహాయంతో పెరుగుతున్న ఈ కరోనా కేసెస్ని ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేయబోతున్నారు. ఎగ్జాంపుల్, ఇద్దరు పర్సన్స్ తీసుకుందాం, పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. అందులో ఏ అనే పర్సన్కి కోవిడ్-19 పాజిటివ్గా ఉంది. ఇతను బయట తిరుగుతూ పర్సన్ బి అనే పర్సన్ని మీట్ అయ్యారు. ముందుగా పర్సన్ ఏ పాజిటివ్ అని తెలిసిన వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న హెల్త్ సెక్టర్ అథారిటీ వాళ్ళు ఆయన డీటెయిల్స్ అన్నీ ఒక అప్లికేషన్లో స్టోర్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఈ పర్సన్ వేరే పర్సన్స్ని మీట్ అవుతారో ఆ ఇద్దరి ఫోన్స్లో ఉన్న ఒక చిన్న సెన్సర్ అనేది బయో బ్లూటూత్ యాక్టివేట్ అవుతుంది. ఈ డివైస్ ఆపోజిట్గా ఉన్న డివైస్ని ఐడెంటిఫై చేసి ఆ డీటెయిల్స్ అనేవి నోట్ చేసుకుంటుంది. ఫైనల్గా చాలా తక్కువ టైంలోనే ఆ డీటెయిల్స్ అనేవి సర్వర్కి వెళ్ళడం వల్ల డేటా అనాలిసిస్ జరిగి బీకి చాలా తొందరగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు రీసెంట్గా కరోనాతో ఎఫెక్ట్ అయిన ఒక పర్సన్ని మీట్ అయ్యారు అండ్ మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, మీరు ఏమైతే ఫాలో కావాలో అని చెప్పేసి అన్ని మెన్షన్ చేశారు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి స్మార్ట్ స్టెథోస్కోప్ గురించి. జనరల్గా రీసెంట్ టైమ్స్లో కరోనాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో డాక్టర్స్ వాళ్ళని టెస్ట్ చేయాలంటే, వాళ్ళ హార్ట్ బీట్ తెలుసుకోవాలంటే వాళ్ళ చెస్ట్ పైన స్టెథోస్కోప్ పెట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సినారియోలో, ఈ ప్రాసెస్లో మేబీ ఆ పేషెంట్ నుంచి డాక్టర్కి కోవిడ్-19 అనేది ఈ వైరస్ అనేది ట్రాన్స్ఫర్ కావచ్చు. సో దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక కొత్త స్మార్ట్ స్టెథోస్కోప్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అది బ్లూటూత్తో వర్క్ చేస్తుంది. దూరం నుంచి కూడా ఇది ఈజీగా హార్ట్ బీట్ని ట్రాక్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం స్టోర్ కూడా చేస్తుంది. ఇదే డేటా వేరే డాక్టర్స్ కూడా పంపించవచ్చు అండ్ ఫర్దర్ రిఫరెన్సెస్ కూడా ఈజీగా చేయవచ్చు. అండ్ ఇది విజువలైజ్గా మనకి ల్యాప్టాప్స్లో కానీ మన స్మార్ట్ ఫోన్స్లో కానీ అనాలిసిస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇండియాకి చెందిన బసంత్ గజర్స్ అనే కంపెనీ వాళ్ళు కోవిడ్-19 గురించి ఫేక్ మెసేజెస్ అడ్వర్టైజ్మెంట్స్గా ఫేస్బుక్లో ప్రచారం చేయడం వల్ల ఫేస్బుక్ వాళ్ళు కాలిఫోర్నియాలో ఈ కంపెనీ పైన ఒక కేసు వేశారు. తీరా తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఫేస్బుక్లోనే కాదు, షాపిఫైలో, వర్డ్-ప్రెస్ ఇలా చాలా వెబ్సైట్స్లో ఫేక్ మెసేజెస్ని అడ్వర్టైజ్మెంట్స్ త్రూ పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి PUBG నుంచి. మొబైల్ గేమ్స్లో PUBG ఎంత ఇంపాక్ట్ తీసుకొచ్చిందో మన అందరికీ తెలిసిందే. మనకి రీసెంట్గా మార్చ్లో
సీజన్ 12ని వీళ్ళు తీసుకొచ్చారు. కానీ రీసెంట్ లీక్స్ ప్రకారం చూస్తుంది ఏంటంటే పబ్జీ వాళ్ళు సీజన్ 13ని కూడా తీసుకురాబోతున్నారు. దీనికి టాయ్ ప్లే గ్రౌండ్ అనే టైటిల్ని ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది. వచ్చిన లీక్స్ ప్రకారం వీళ్ళు గన్ స్కిన్స్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు అండ్ అవి దగ్గరగా టాయ్ గన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అండ్ ఒక కొత్త ఫేస్ మాస్క్ని, అది కూడా షీప్ మాస్క్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ అవుట్ఫిట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నట్టుగా మనకి ఉన్న లీక్స్లో కనిపిస్తుంది. దీనిలో లైవ్ యాక్షన్ సూపర్ హీరోస్ ఉన్నట్టుగా ఉంది. అండ్ మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఎల్జీ వాళ్ళ నుంచి. లాస్ట్ ఇయర్ జాన్లో వీళ్ళు రిలీజ్ చేసిన ఎల్జీ V40 థింక్యూ అనే ఫోన్కి ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో వీళ్ళు కొత్తగా వాయిస్ ఓవర్ ఐపీని తీసుకువస్తున్నారు, అంటే వైఫై కాలింగ్ ఫీచర్ అన్నమాట. దీని సైజ్ వచ్చేసి 709 MB వరకు ఉంటుంది సాఫ్ట్వేర్ అప్డేట్ సైజ్. అండ్ ఈ అప్డేట్లో అయితే ఆండ్రాయిడ్ వర్జన్ అయితే ఏం చేంజ్ అయితే అవ్వట్లేదు. అండ్ దీని డిస్ప్లే వచ్చేటప్పటికి స్పెసిఫికేషన్స్లో 6.4 ఇంచ్ డిస్ప్లే విత్ ఓఎల్ఈడి ఫుల్ విజన్ డిస్ప్లే వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 అండ్ ట్రిపుల్ రేర్ కెమెరా వస్తుంది అండ్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. అండ్ మన లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేటప్పటికి ట్రాయ్ నుంచి. వీళ్ళు చాలా మంచి స్టెప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఒక డిటిహెచ్ ఆపరేటర్ నుంచి ఇంకో డిటిహెచ్ ఆపరేటర్కి మారాలంటే మనం జనరల్గా సెటప్ బాక్స్ కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా స్కై యూజర్ని ఎయిర్టెల్లోకి షిఫ్ట్ అవ్వాలంటే కనుక నా టాటా స్కై సెటప్ బాక్స్ కాకుండా కొత్తగా ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కొనుక్కునేవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే పోర్టబిలిటీ అనే ఆప్షన్ని క్రియేట్ చేయాలి. అంటే అదే సెటప్ బాక్స్తో వేరే ఆపరేటర్ని కూడా మనం లింక్ అవ్వచ్చు. మనకి ఈ ఆప్షన్ అనేది సిమ్ కార్డ్స్లో చాలా ముందుగానే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్ వాళ్ళు ఎయిర్టెల్ నుంచి ఐడియాకి ఈజీగా పోర్టబుల్ ఎలా అవుతున్నారో ఇప్పుడు సేమ్ సెటప్ బాక్స్ కూడా అదే ఉంటుంది. కానీ మీరు ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి పోర్టబుల్ అవ్వాలని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు USB పోర్ట్ కూడా ఏదైతే సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో దానికి ఉండాలని చెప్తున్నారు. సో ఇది బోత్ డిటిహెచ్ అండ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్కి వర్తిస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.